నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఇటీవల కాలంలో విభిన్నమైన అనుభవాలపై యువతతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది. ట్రావెల్, అడ్వెంచర్, ఫుడ్ అనుభవాల తర్వాత ఇప్పుడు ఒక రోజు జైలు అనుభవం అనే కాన్సెప్ట్ కూడా చర్చలోకి వచ్చింది. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందిలో కనిపిస్తోంది. సాధారణంగా మనం జైలు అంటే నేరస్తులు ఉండే ప్రదేశం, కఠినమైన నియమాలు, పరిమిత స్వేచ్ఛ, క్రమశిక్షణతో కూడిన జీవితం అని ఊహిస్తాం. కానీ ఆ వాతావరణం నిజంగా ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. సినిమాల్లో, సీరియల్లో చూసినదే నిజమని అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకరోజు జైలు అనుభవం అనే ఆలోచన కొందరికి కొత్తగా, ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ అనుభవంలో పాల్గొనేవారు ఖైదీల మాదిరిగానే ఒకరోజు గడపాల్సి ఉంటుంది. ఉదయం లేవడం నుంచి రాత్రి నిద్రపోవడం వరకు జైలు నిబంధనల ప్రకారం జీవించాలి. నిర్ణీత సమయానికి భోజనం, పరిమిత సంభాషణ, క్రమశిక్షణతో నడిచే దినచర్య, ఇవన్నీ ఆ అనుభవంలో భాగంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి అనుభవం ద్వారా జైలు జీవితం ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. స్వేచ్ఛ విలువ ఏమిటో కూడా ఇలాంటి అనుభవం ద్వారా తెలుస్తుందని అంటున్నారు. రోజువారీ జీవితంలో మనకు కనిపించని క్రమశిక్షణ, నియమాలు, పరిమితులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. కొందరికి ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గా కూడా మారుతుంది. ముఖ్యంగా యువతలో ఎంత చిన్న తప్పు చేసినా దాని పరిణామాలు ఎంత పెద్దవిగా ఉంటాయో అనే అవగాహన పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయం ఉంది. ఫీల్ ది జైల్ అనే ప్రత్యేక కాన్సెప్ట్ మొదటగా 2016లో సంగారెడ్డి హెరిటేజ్ జైల్ మ్యూజియంలో ప్రారంభమైంది. 1796లో నిజాం కాలంలో నిర్మించబడిన ఈ పురాతనమైన జైలు చాలా కాలం పాటు సాధారణ జైలుగా పనిచేసి తర్వాత మ్యూజియంగా, అలాగే టూరిజం ప్రదేశంగా మారింది. ఇక్కడ 500 రూపాయలు చెల్లిస్తే 24 గంటలు జైలులో గడిపే అవకాశం కల్పిస్తారు. పర్యాటకులు, విద్యార్థులు, కుటుంబాలు, కార్పొరేట్ గ్రూపులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రధాన కారణం జైలు అనుభవాన్ని సాఫ్ట్ గా కాకుండా నిజ జీవితానికి దగ్గరగా చూపించడం. సంగారెడ్డి విజయంతో ప్రోత్సాహం పొందిన తెలంగాణ జైళ్ల శాఖ ఇప్పుడు అదే కాన్సెప్ట్ ను హైదరాబాద్ లోకి తీసుకొస్తోంది. చెంచల్గూడ జైలు ప్రాంగణంలో కొత్తగా జైల్ మ్యూజియం ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక హై సెక్యూరిటీ జైల్ అయినప్పటికీ ఇందులో ఏర్పాటు చేస్తున్న మ్యూజియం ద్వారా తెలంగాణలో జైలు వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందిందో చూపించనున్నారు. పూర్వకాల శిక్ష విధానాల నుంచి ఆధునిక సంస్కరణల వరకు వివిధ దశలను ప్రదర్శన రూపంలో చూపిస్తారు. ఈ మ్యూజియంలో పాత జైలు గదులను మళ్లీ నిర్మించి చూపిస్తారు. ఖైదీలు వాడిన గొలుసులు, బేడీలు, పాత వస్తువులు, నూలు నేసే యంత్రాలు వంటి అనేక వస్తువులను ప్రదర్శనలో ఉంచుతున్నారు. ఆడియో, వీడియో సెక్షన్ల ద్వారా ఖైదీల దైనందిన జీవితం ఎలా ఉంటుందో, కోర్టుకు తీసుకువెళ్లే విధానం, కుటుంబ సభ్యులను కలిసే విధానం వంటి విషయాలను చూపిస్తారు. అలాగే జైల్లో జరిగే వ్యవసాయం, హ్యాండ్లూమ్ పనులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరంగా చూపిస్తారు. అంటే ఇది కేవలం వినోదం కోసం కాకుండా ఒక విద్యాపరమైన అనుభవంగా కూడా రూపొందిస్తున్నారు. దీనితో పాటు ఫీల్ ది జైల్ అనే ఒక రోజు జైలు అనుభవాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్స్, వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ఈ అనుభవంలో పాల్గొనేవారు నిజమైన జైలు జీవితం ఎలా ఉంటుందో దగ్గరగా అనుభవించగలరు. భోజనం, రోజువారీ పనులు, క్రమశిక్షణ, జీవన పరిస్థితులు అన్నీ యథార్థానికి దగ్గరగా ఉంటాయి. ఈ కార్యక్రమం లక్ష్యం వినోదం కోసం కాదు, అవగాహన కోసం. స్వేచ్ఛ విలువ ఏంటో, నేరం చేసినప్పుడు ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రజలకు అర్థం చేయడం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా యువతకు ఇది ఒక హెచ్చరికగా పనిచేయాలని భావిస్తున్నారు. లెక్చర్ల ద్వారా కాకుండా ప్రత్యక్ష అనుభవం ద్వారా సందేశాన్ని అందించడం దీని ప్రత్యేకత. హైదరాబాద్ ప్రజలకు ఇది ఒక విభిన్న అనుభవంగా మారబోతోంది. మాల్స్, కెఫేలు లాంటి సౌకర్యాల కంటే భిన్నంగా ఇది నిజ జీవితాన్ని చూపించే ప్రయత్నం. ఇదే ఫీల్ ది జైల్ ప్రత్యేకత.